ప్రజా సంక్షేమమే తన సంక్షేమంగా భావించే నేటితరం అరుదైన రాజకీయ నాయకుడు దుద్దిల్ల శ్రీధర్ బాబు నమ్మిన విలువల కోసం ఎంతటి వారినైనా ఎదిరించగల ధీరత్వం ఆయన సొంతం తండ్రికి తగ్గ తనయుడుగా అనునిత్యం ప్రజలతో మమేకమై నిరంతరం ప్రజల కోసం పాటుపడుతున్న మహోన్నత వ్యక్తి. రాష్ట్ర ఐటీ శాఖ మరియు శాసనసభ వ్యవహారాల మంత్రివర్యులు దుద్దిల్ల శ్రీధర్ బాబు పుట్టినరోజు సందర్భంగా గాంధీ చౌక్ లో సిరిసిల్ల కాంగ్రెస్ శ్రేణుల సమక్షంలో ఘనంగా జరుపుకున్నారు. మంత్రివర్యులు ఐటీ శాఖ మంత్రి శ్రీ దుద్దిల్ల శ్రీపాదరావు గారి జన్మదిన సందర్భంగా శ్రీధర్ బాబు జన్మదిన సందర్భంగా కేక్ కోసి వారికి శుభాకాంక్షలు తెలపడం జరిగింది. వారు సంపూర్ణ ఆరోగ్యాలతో ఉండి మనకు ప్రజలకు తెలంగాణ రాష్ట్రానికి సేవ చేయాలని కోరుతా ఉన్నాం. ఈరోజు రాష్ట్ర ఐటీ మరియు పరిశ్రమల వాణిజ్య శాఖ మంత్రులు పెద్దలు దుద్దిల్ల శ్రీధర్ బాబు గారి యొక్క 56వ జన్మదినోత్సవం సందర్భంగా వారికి సిరిసిల్ల పట్టణ కాంగ్రెస్ పార్టీ పక్షాన జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ దుద్దిల్ల శ్రీధర్ బాబు గారు స్వర్గీయ మాజీ స్పీకర్ శ్రీపాదరావు గారు మరణాంతరం 1999లో ఎమ్మెల్యేగా మంత్రి నియోజకవర్గంలో ఎన్నికై ఆ తర్వాత 5 పర్యాయాలు శాసనసభ్యునిగా 2 పర్యాయాలు మంత్రిగా ఒకసారి విప్పుగా వారి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు ఆ తర్వాత ఇప్పుడు ఉన్నటువంటి తెలంగాణకు సేవలందించినటువంటి మహానాయకుడు శ్రీధర్ బాబు గారు. శ్రీధర్ బాబు గారు ఈ జిల్లా ఉమ్మడి జిల్లా అధ్యక్షునిగా ఈ రాష్ట్ర తెలంగాణ కాంగ్రెస్ కమిటీ కానీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉపాధ్యక్షునిగా సేవలందించి ఎందరినో యువకులను రాజకీయంగా ఆర్థికంగా అందులో బడుగు బలహీన వర్గాలను ముందుకు తీసుకొచ్చినటువంటి మాననీయులు శ్రీధర్ బాబు గారు. వారి యొక్క జన్మదినం సందర్భంగా మరొకసారి సిరిసిల్ల కాంగ్రెస్ పార్టీ పక్షాన వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ వారు చూపినటువంటి బాటలో ఈ యొక్క కాంగ్రెస్ పార్టీకి అహర్నిశలు కృషి చేస్తూ వారు చూపినటువంటి ఏదైతే బడుగు బలహీన వర్గాలు మైనారిటీలు మన మహిళల యొక్క అభ్యున్నతికై పోరాడుతున్నటువంటి వారికి ఆ భగవంతుడు ఇంకా ఆయుష్ ఇచ్చి భగవంతుడు ఇంకా వారికి సేవించేటువంటి భాగ్యాన్ని కలిగించాలని కోరుతూ మరొకసారి వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తాం.